उवाच कैलासशिखरे रम्ये भक्तानुग्रहतत्परम् प्रणम्य पार्वती भक्त्या शंकरं परिपृच्छति. అది విని సూత మహాముని ఉత్తమార్హత గల ఆ మునీశ్వరులకు గురుగీత ఉపదేశించేటువంటి సదావకాశం కలిగింది కదా అని సంతోషించి ఇలా అన్నాడు. మహర్షులారా, ఒకనాడు అందమైన కైలాస శిఖరం మీద భక్తులను అనుగ్రహించే శంకరుణ్ణి చూసి పార్వతీదేవి భక్తితో నమస్కరించి ఇలా ప్రశ్నించింది. మహర్షులు గురుగీత ఉపదేశించమని అడగగానే వెంటనే మొదలుపెట్టగా ఈ కథ ఎత్తుకున్నారేమిటి అనిపిస్తుంది మనకు కదా. అంటే సూత మహాముని ముందుగా ఈ గురుగీత మహామంత్రానికి గురు పరంపరను ధ్యానిస్తున్నారు. ఈ విధంగా గురు ధ్యానం చేసినట్లు అయింది. ఈ గురుగీత ఎంత మహత్తరమైన స్థానంలో పుట్టిందో చెప్పటం వల్ల ఇదెంత గొప్ప మహిమాన్వితమో ఇది కూడా సూచించడం కూడా అయింది. అమ్మవారు పూర్వం హయగ్రీవుడికి శ్రీ విద్యోపాసన ఎలా చేసిందో అలాగే శివుడు అమ్మవారికి గురుతత్వోపదేశం చేశాడు. పార్వత్యువాచ నమస్తే దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షాం ప్రయచ్చ మే. జగన్మాత పార్వతీదేవి అంటున్నది, ఓ దేవదేవ ఈశ పరాత్పర జగద్గురు సదాశివ మహాదేవ, నీకు నమస్కారము. నాకు గురుదక్షిణను అనుగ్రహించు, అంటే గురుదీక్షను అనుగ్రహించు. నా సర్వభక్తినే నీకు దక్షిణగా ఇస్తున్నాను. నా మనస్సు నీకే సమర్పణ చేస్తున్నాను. నాకు గురుదీక్షను అనుగ్రహించు అని వేడుకుంది. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాముత్తమోత్తమం బ్రూహి మే కృపయా శంభో గురుమాహాత్మ్యమద్భుతం. ఓ భగవన్, నీకు ధర్మాలన్నీ తెలుసు. అందరికీ నువ్వు సుఖాన్ని ఇస్తున్నావు స్వామి. అందుకనే నిన్ను శంభువు అంటారు. కనుక వ్రతాలలో కల్లా ఉత్తమమైన వ్రతాన్ని నాకు ఉపదేశించు. అంతులేని కృపతో నాకు అత్యంత ఆశ్చర్యకరమైన గురుతత్వాన్ని బోధించు అని అమ్మవారు అడుగుతున్నది. ఇది అమ్మవారి ప్రశ్న. అంటే అన్నిటికన్నా శక్తి అయింది ఏది అని అడుగుతుంది అమ్మవారు. అన్ని మంత్రాల కన్నా, అన్ని ఉపదేశాల కన్నా, అన్ని వ్రతాల కన్నా అత్యంత ఉత్తమోత్తమైనటువంటి వ్రతము ఉపదేశం నాకు కావాలన్నప్పుడు అన్ని దాళ్ల కన్నా శక్తి అయింది అని ముందుగానే సూచన అమ్మవారు ఇస్తూ ఉన్నది అని అడుగుతూ ఉంది అమ్మవారు. అయితే శక్తుల్లో తేడా ఉంటాయా? శక్తి ప్రవహించే ఆ దారుల్లో పెద్ద చిన్న అని ఉంటాయేమో కానీ శక్తులలో చిన్న శక్తి అని పెద్ద శక్తి అని ఉంటాయా అని మనకు ఒక ప్రశ్న రావచ్చు కూడా. చూస్తాం.
స్వామి ఏమో ఉపదేశం చేస్తున్నారో. జై గురుదత్త.